అందులో దానం నాగేందర్ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో ఉన్నారు. సో ఆయన ఏ పార్టీలో ఉన్నామని ప్రచారం చేయబోతున్నారు ఏంటో చూడాలి ఒకవేళ ప్రచారంలోకి వెళ్తే కనుక. శేషు సార్, గుడ్ ఈవినింగ్. శ్రీకాంత్, ఒక ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏకంగా ముఖ్యమంత్రి దిగి ప్రచారం చేస్తున్నారు అంటే ఈ పరిస్థితిని ఎట్లా చూడాలి? మంత్రుల పని చేస్తున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి నిన్న సినీ పరిశ్రమకు చెందినటువంటి కార్మికుల జూనియర్ ఆర్టిస్టులను ఉద్దేశించి మాట్లాడారు. వాళ్ళకు కొన్ని ఆఫర్లు, లేదంటే వాళ్ళకు కొన్ని అవకాశాలు, లేదంటే వాళ్ళకు కొన్ని వరాల నిన్న ఇవ్వడం జరిగింది. ఈరోజు అజారుద్దీన్కు మంత్రి పదవి ఇస్తున్నారు. రేపు శుక్రవారం మార్నింగ్ ఉదయం మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ సాధించినటువంటి విజయమే, నైతిక విజయం మాదే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటోంది. ఇంకోటి, జూబ్లీహిల్స్ నా ఇల్లు, ఏ గల్లీలోకి వచ్చినా బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు, ఒక్కొక్కరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలని చెప్పేసి నవీన్ యాదవ్ ఇచ్చినటువంటి కౌంటరు బీఆర్ఎస్ పార్టీ దాన్ని చాలా పెద్ద ఆయుధంగా మాట్లాడుతుంది. సో కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా కానీ అన్ఫార్చునేట్గా బీఆర్ఎస్ పార్టీకి ఒక ఆయుధంగా మారుతోంది. సో ఈ కామెంట్స్ ఎటువైపు తిరుగుతున్నాయి? ప్రభుత్వం ముఖ్యమంత్రి తీసుకునేటువంటి ఈ మంత్రుల నిర్ణయాల, కేబినెట్ నిర్ణయాల, లేదంటే ఈ జరుగుతున్నటువంటి మైనార్టీ ఓటు బ్యాంక్ అట్రాక్టింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎట్లా చూడాలి శేషు సార్? శ్రీకాంత్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ నమస్కారం. నమస్తే అండి. ఒక పొలిటికల్ ఫెనామినా ఏంటంటే, సహజంగా ఉప ఎన్నిక ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. అది ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోను, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇదే విధమైనటువంటి పొలిటికల్ సినారియో మనకి కనపడుతుంది. ఇది ఎక్కడో బలమైనటువంటి ఈటల రాజేందర్, మునుగోడు లాంటి నియోజకవర్గాలు తప్పితే అవి స్పెషల్ అవి ఎగ్జంప్షన్ కేసెస్ అన్నట్టు. ఆ ఎగ్జంప్షన్ కేసెస్ లో తప్ప, దుబ్బాక, హుజురాబాద్ తప్ప మిగతా అన్ని కేసుల్లో కూడా మీకు అదే ఫలితం రిపీట్ అయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే, అక్టోబర్ 31వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ తన క్యాబినెట్ లోకి అజారుద్దీన్ ని తీసుకుంటున్నారనేటటువంటి వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఎంపికని ఎట్లా చూడాలా మనం? ఏ కోణంలో చూడాలా? ఉప ఎన్నిక కోణంలో చూడాలా, లేకపోతే ప్రాతినిధ్యం లేని వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చేటటువంటి కోణం చూడాలా? ఇప్పటికే మంత్రి మండలిలో మైనార్టీలకు, లంబాడీలకు అవకాశం లేదు. అదే విధంగా హైదరాబాద్ కి, రంగారెడ్డికి, నిజామాబాద్ కి స్థానం దక్కలేదు. కాబట్టి ఇప్పుడు అజారుద్దీన్ కి మంత్రి మండలిలో అవకాశం కల్పిస్తే వన్ షాట్ టూ బర్డ్స్ అవుతాయి. ఒకటి, హైదరాబాద్ కి ప్రాతినిధ్యం లేదు, ప్రాతినిధ్యం దక్కుతుంది. ముస్లిం మైనార్టీలకు ప్రాతినిధ్యం లేదు, ప్రాతినిధ్యం దక్కుతుంది. బట్ ఇది ఒక ఎత్తుగడగానే మనం చూడాలి. ఎప్పుడైనా ఒక ఎన్నిక జరుగుతున్నప్పుడైనా రాజకీయ ఎత్తుగడలు ప్రతి పార్టీ వేస్తుంది. ఆ ఎత్తుగడల్లో భాగంగా ఇది వేశారు. అయితే ఎందుకు ఈ ఎత్తుగడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వేసింది అనేటటువంటిది చూస్తే, మీకు 2009లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలిచింది. అప్పుడు పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగినటువంటి 3 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అవకాశం 2009 కూడా కొంత పీజేఆర్ సెంటిమెంట్ తో జరిగినటువంటి ఎన్నికగానే చూడాలి. అదే 2014లో కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి వెళ్ళింది. 2018లో కాంగ్రెస్ పార్టీకి 52,000 ఓట్లు వచ్చి 2వ స్థానంలో ఉంది. మొన్న జరిగినటువంటి 2023లో కూడా కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో ఉంది. కాకపోతే తన ఓటు బ్యాంక్ ని పెంచుకుంది. 52,000 నుంచి 62,000కు పెంచుకున్నారు. మహమ్మద్ అజారుద్దీన్ నిలబడటం వల్లనే కాంగ్రెస్ పార్టీకి 62,000 ఓట్లు వచ్చాయనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. ఎందుకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏం ఫ్యాక్టర్స్ విజయాన్ని ప్రభావితం చేస్తాయంటే, మేజర్ గా ఇక్కడ 4 లక్షల ఓట్లు ఉన్నాయి. కొత్తగా జరిగినటువంటి ఓట్లతో కలిపి 4 లక్షల ఓట్లు ఉంటే, గతంలో 96,000 ఓట్లు ముస్లిం మైనార్టీలకు ఉంటే ఇప్పుడు అది 118,000కు పెరిగింది. ఇంత లార్జ్ స్కేల్లో ఒక మైనార్టీ వర్గం ఓట్లు ఉన్నటువంటిది కాబట్టి ఇది ఫలితాలను ప్రభావితం చేస్తుంది. ఇదొకటైతే, రెండోది సెటిలర్స్ ఓట్లు ఒక 35,000 ఉన్నాయి. అవి కూడా ఫలితాలను ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో జరిగినటువంటి కొన్ని పరిణామాలు చెప్తాను శ్రీకాంత్. ఒకటి ఏంటి అని అంటే, ఈ నియోజకవర్గంలో ఒక 3 డివిజన్స్ లో ఆటో కార్మికులు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. ఆటో కార్మికుల ఓట్లను ఆకర్షించడానికి కేటీ రామారావు గారు ఆటోలో ప్రయాణం చేసి ఆటో కార్మికుల్లో కొద్దిగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన అసంతృప్తితో ఉన్నారు. ఆ అసంతృప్తిని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేశారు. దానికి కౌంటర్ గా కాంగ్రెస్ పార్టీ సినీ కార్మికులు, ఇక్కడ మీకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోకి వచ్చేసరికి సినీ కార్మికులు పెద్ద ఎత్తున ఉంటారు. వాళ్ళ ఓట్లను ఆకర్షించేటటువంటి విధంగా స్వయంగా ముఖ్యమంత్రి గారే రంగంలోకి దిగారు. ఇంకొక కీలక పరిణామం జరిగింది శ్రీకాంత్. కమ్మ సామాజిక వర్గం, ఈ నియోజకవర్గం మాగంటి గోపీనాథ్ సొంత సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం 17,000 ఓట్లు ఉంటాయి.
17,000 ఓట్లకు సంబంధించినటువంటి ఈ సామాజిక వర్గం ముఖ్యమంత్రి గారి ఇంట్లో కలిసి ముఖ్యమంత్రి గారికి కమ్మ సామాజిక వర్గం జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించారు. అంటే ఏ అస్త్రాన్ని కూడా వదిలిపెట్టడం లేదు గెలుపు కోసం అనేది. బట్ దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ ముస్లిం మైనారిటీల ఓట్లను, పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఓట్లను తమ వైపుకు తిప్పుకునేటటువంటి ఎత్తుగడలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అజరుద్దీన్ కి అవకాశం కల్పిస్తుంది ఈ సందర్భంలో. బట్ జనరల్ గా అయితే ముస్లిం మైనార్టీలకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఇస్తుంది అనుకోవాలి. బట్ ఈ ఎన్నికను కూడా ఒక అవకాశంగా తీసుకొని ఆ ఎన్నికల లైన్ లో చూస్తేనే కొంత బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల దృష్టి పెట్టుకుని శాసనసభ్యత్వం లేకపోయినా కానీ ఎమ్మెల్సీగా తీసుకుని క్యాబినెట్ లో తీసుకుంటున్నారంటే ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఎన్నిక కోణంలోనే మనం మాట్లాడుతున్నాం. అయితే ఇక్కడ ఒక కీలకమైన స్టాటిస్టిక్ చెప్తాను. ఆ స్టాటిస్టిక్స్ ఏంటంటే మీకు 2023లో ఈ నియోజకవర్గంలో 3 పార్టీలకు వచ్చినటువంటి ఓటు బ్యాంక్ గనక మనం చూస్తే మాగంటి గోపీనాథ్ కి 80,000 ఓట్లు వచ్చాయి, అజరుద్దీన్ కి 62,000 ఓట్లు వచ్చాయి, దీపక్ రెడ్డి గారికి 25,000 ఓట్లు వచ్చాయి. కానీ 5 నెలల తర్వాత జరిగినటువంటి 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంకుని 62,000 నుంచి 89,000కి పెంచుకుంది. అంటే ప్లస్ 27,000 ఓట్స్ పెరిగాయి. అదే విధంగా భారతీయ జనతా పార్టీ తన ఓటు బ్యాంకుని 25,000 నుంచి 64,000కి పెంచుకుంది. ప్లస్ 38,000 ఓటు బ్యాంకును పెంచుకుంది. వెరాజ్ బీఆర్ఎస్ పార్టీ సగానికి సగం తన ఓట్లను కోల్పోయింది. 80,000 నుంచి 40,000కు ఓటు బ్యాంకును కోల్పోయింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్నిక ఒక ఆర్థమెటిక్, ఒక స్టాటిస్టిక్స్ లో ఎవరు గెలుస్తారు, ఎవరికి అవకాశాలు ఉన్నాయని కనుక చెప్పాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో సాధించినటువంటి 89,000 ఓట్లు సస్టైన్ చేయగలిగితే, మళ్ళా ఆ 89,000 ఓట్లని సాధించగలిగితే గెలుపు సునాయాసం అవుతుంది అనేది ఒకటి. బట్ ఆ గెలుపు కోసమే ఈ స్ట్రాటజికల్స్ అన్ని కూడా వాడుతున్నారు అనేటటువంటి విషయం. ఎందుకంటే జూబ్లీ హిల్స్ లో తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ కి అవకాశం దక్కలేదు. అయితే నేను ఇందాక చెప్పినటువంటి ఒక మాట ఏంటది, ఉప ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని. మీరు కంటోన్మెంట్ కనుక తీసుకుంటే కంటోన్మెంట్ లో 2023లో కాంగ్రెస్ కి డిపాజిట్ రాలే. అక్కడ గద్దర్ కుమార్తె వెన్నెల నిలబడితే కేవలం 20,000 ఓట్లు వచ్చాయి. కానీ మీకు ఉప ఎన్నిక జరిగితే అక్కడ 13,000 ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అంటే ఉప ఎన్నిక అనేది అధికార పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. అది ఏ విధమైనటువంటి అడ్వాంటేజ్ అనేది అందరికీ తెలిసిందే. బట్ ఆ అంశాల్లోకి పోకుండా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ అడ్వాంటేజ్ ని ఇక్కడ తీసుకునేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ చేస్తారు. ఇప్పుడు 18 మంది సభ్యులతోటి మంత్రివర్గం ఉంది, 3 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిణామం ఏంటంటే శాసనసభ్యుడిగా అజరుద్దీన్ లేడు, మాజీ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి మాత్రం ఇప్పటి వరకు టికెట్ ఆశించారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీపై ఉన్నటువంటి వ్యతిరేకత, 2 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ ప్రచారంలో వాడుతున్నారు. కాబట్టి ఒక సింబాలిక్ మాస్టర్ స్ట్రోక్ లాగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అజరుద్దీన్ని బరిలోకి దింపింది అనుకోవాలి. అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో కొంచెం ముందుంది అన్నటువంటి భావనకు వచ్చే ఈరోజు ఒక మాస్టర్ స్ట్రోక్ ని బయటికి తీస్తుంది అనుకోవాలా? ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ ని? ఇప్పుడు ఈ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో ముందంజలో ఉంది. ఎందుకు అనంటే ఎన్నిక నోటిఫికేషన్ రాక ముందు నుంచే మాగంటి సునీత అభ్యర్థిత్వం ఖరారైంది కాబట్టి తను ప్రజల్లోకి వెళ్ళింది, తన కుటుంబ సభ్యులు కూడా ప్రజల్లోకి వెళ్ళారు. కాబట్టి ప్రచారంలో వాళ్ళు ముందున్నప్పటికీ కూడా ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ అవుతుంది శ్రీకాంత్. ఇక్కడ మీరు మ్యాండేట్ కంటే కూడా ఈ ఉప ఎన్నికలో పోల్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ అవుతుంది. పోల్ మేనేజ్మెంట్ చేసుకునేటటువంటి హంగు ఆర్భాటాలు మొత్తం కూడా అధికార పార్టీకి బలంగా ఉంటాయి. ఇంకొకటి ఇక్కడ అధికార పార్టీ వేసినటువంటి ఇంకొక ఎత్తుగడ ఏంటి అంటే సామాజిక సోషల్ ఇంజనీరింగ్ బాగా చేసింది. సోషల్ ఇంజనీరింగ్ లో ఏంటి అంటే ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చేటటువంటి ఒక సోషల్ ఇంజనీరింగ్, మెజారిటీ వర్గాన్ని తమ వైపుకు తిప్పుకునే ఒక సోషల్ ఇంజనీరింగ్ అయితే, ఇంకొక సోషల్ ఇంజనీరింగ్ ఏంటంటే ఇద్దరు అభ్యర్థులు అగ్రవర్ణాల నుంచి ఉంటే కాంగ్రెస్ అధికార పార్టీ నుంచి ఉన్నటువంటి అభ్యర్థి బలహీన వర్గాలకు సంబంధించింది. బలహీన వర్గాల ఓట్లు ఇక్కడ 2,04,000 ఓట్లు ఉన్నాయి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఓట్లు. బట్ ఆ ఫ్యాక్టర్ ని కూడా వాళ్ళు ముందే ఊహించారు కాబట్టి బలహీన వర్గాల అభ్యర్థికి ఇక్కడ అవకాశం కల్పించినటువంటి నేపథ్యంలో బట్ ఒక సోషల్ ఇంజనీరింగ్ కాంగ్రెస్ పార్టీకి బలంగా నిలబడింది అనేటటువంటి ఒక అభిప్రాయం వస్తుంది. వేరాజ్ ఇంకొక అభిప్రాయం కూడా మనకు కనపడుతుంది. ఇక్కడ ఫలితము తారుమారైతే, ఒకవేళ ఫలితం తారుమారైతే ఏంటి అనేటటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే, అందుకే సాధారణంగా ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు ప్రచారం చెయ్యరు. కానీ జూబ్లీ హిల్స్ లో 3 దఫాలు అక్టోబర్ 31 నుంచి
ఎన్నిక లాస్ట్ రోజు వరకు కూడా ప్రచారం చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు ముఖ్యమంత్రి గారు. ఆల్రెడీ సినీ కార్మికుల సభతోటి ఎన్నికల ప్రచారంలోకి దిగినట్లుగానే భావించారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ప్రచారంలోకి వస్తున్నారు అని అంటే ఎన్నికని కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుందో మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఫలితము తారుమారైతే నష్టం ఎవరికి తెలుసా? ఇప్పుడు బీజేపీ ఏం చెప్తుందంటే మా గతంలో ఓటు బ్యాంకుని మేము ఇంత భారీ ఎత్తున పెంచుకున్నామని చెప్తుంది. తర్వాత బీఆర్ఎస్ ఏం చెప్తుందంటే మేము లోక్సభ ఎన్నికల్లో మేము కోల్పోయినటువంటి ఓట్లను పెంచుకున్నామని చెప్తుంది. బట్ కాంగ్రెస్ పార్టీ గనక గెలిస్తే సాధారణమైనటువంటి విషయంగా చూస్తాం, కానీ ఓడిపోతే అది రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను తెస్తుంది. ఎందుకు? ఇప్పటికే అనేక రకాలైనటువంటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో అది ప్రతిపక్షాలకు బలమిస్తుంది, సొంత పార్టీలో ఉన్నటువంటి అస్మతి నేతలకు కూడా బలమిస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి నాయకత్వానికి, ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకొని జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలవటమే ఇంపార్టెంట్ అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అందుకే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ప్రచారంలోకి వస్తున్నారనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఉంది. రెండోది ఏంటి అనంటే నేషనల్ ఫ్యాక్టర్ లో కూడా ఆలోచన చేస్తున్నారు. నేషనల్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే అజారుద్దీన్ లాంటి ఒక పాపులర్ క్రికెటర్ ని తీసుకోవటం వల్ల మీకు ఇంతకు ముందు మీకు యూపీ నుండి మహమ్మద్ అజారుద్దీన్ ఎంపీగా గెలిచినటువంటి సందర్భం ఉంది. కాబట్టి నేషనల్ వైడ్ ఫిగర్ కాబట్టి ఇక్కడ అవకాశం ఇవ్వటం వల్ల బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ ఏమన్నా ఉపయోగం జరుగుతుందంటే బీహార్ లో కూడా ముస్లిం ఓటు బ్యాంకు 18% ఉంటుంది. అంటే చాలా కీలకమైనటువంటి ఓటు బ్యాంక్. ఇంకొకటి సీమాంచల్ ప్రాంతం ఉంటుంది. సీమాచల్ ప్రాంతంలో 24 శాసనసభ స్థానాలు ఉంటే ఎంఐఎం గత ఎన్నికల్లో 5 స్థానాల్లో గెలిచింది. అక్కడ మహాగఠబంధన్ ఓడిపోవటానికి కారణం ఎంఐఎం. అక్కడ ఎన్డీఏ కూటమి 12 శాసనసభ స్థానాలు మొదటిసారి గెలిచి అధికారంలోకి రాగలిగింది. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్ని బట్ నేషనల్ ఫ్యాక్టర్ లో కంటే కూడా స్థానికంగా మహమ్మద్ అజారుద్దీన్ క్యాబినెట్ లోకి తీసుకోవటం ఆ పార్టీకి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. బట్ ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అందుకే నేనేమంటున్నాను, పీజేఆర్ లాంటి కుమారుడు నిలబడితే 52,000 ఓట్లు వస్తే అదే ఒక పర్టికులర్ సామాజిక వర్గం నుంచి నిలబడ్డటువంటి అజారుద్దీన్ కి 62,000 ఓట్లు వచ్చాయి. ఫైట్ ఇచ్చారు. చూడండి, మాగంటి గోపీనాథ్ మొట్టమొదటిసారి, మూడోసారి టఫ్ ఫైట్ ఎదుర్కొన్నారు. కేవలం 16,000 ఓట్ల మార్జిన్ తో 2014 ఎంఐఎం ఓటు బ్యాంక్ కూడా టఫ్ ఫైట్ అనే చెప్పొచ్చు దాన్ని వ్యక్తిగతంగా చూసుకున్నా. ఇంకొకటి శ్రీకాంత్, ఇక్కడ దేశవ్యాప్తంగాను రాష్ట్రంలోనూ మారిన రాజకీయ పరిస్థితులు ఏంటంటే మైనారిటీలు, ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్ వైపుకు మొగ్గుతున్నారు. గతంలో 2023 ఎన్నికలు జరుగుతున్నప్పుడు హైదరాబాద్ లో ఉన్న 15 శాసనసభ స్థానాల్లో 1 బీజేపీ గెలిస్తే 7 ఎంఐఎం గెలిస్తే 7 బీఆర్ఎస్ గెలిచింది. ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది. బట్ ఇప్పుడు పరిస్థితులు మారాయి కాబట్టి మైనారిటీ ఓట్ బ్యాంకు మనకి